హరే కృష్ణ. హరి యొక్క నామమును జపించేటప్పుడు 10 విధములైనటువంటి అపరాధాలను మనం చేయకుండా ఉండాలి. అందులో మొదటిది సతాం నిందాం నామ్నః పరమమపరాధం వితనుతే యతః ఖ్యాతిం యాతం కథము సహతే తద్విగ్రహాం. అంటే భగవంతుని మహిమలను ప్రచారము చేయుటలో తమ జీవితమును దారపోసిన భక్తులను దూషించుట. దీనిని చైతన్య మహాప్రభు మదపుటి ఏనుగు అపరాధము అని చెప్పంటారు. సాధారణంగా ఏనుగులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అరటి తోటలను, అలాగే అనేకమైనటువంటి తోటలను నాశనం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా భక్తి అనేది ఒక లతతో పోల్చబడింది. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ్ గురుకృష్ణ కృపాపాయి భక్తిలతా బీజ్ అని చెప్పబడింది. ఈ 14 భువనాల్లో మనం అటు ఇటు తిరుగుతూ గురువు మరియు కృష్ణుని యొక్క దయ వల్ల మనకి భక్తి అనేటువంటి బీజం లభిస్తుంది. ఆ భక్తి అనేటువంటి బీజాన్ని మనం సాధన అనేటువంటి ప్రక్రియతో, అంటే హరినామ సంకీర్తనం చేస్తూ, విధి నియమాలను అనుసరిస్తూ, కృష్ణ ప్రసాదం స్వీకరిస్తూ, భగవద్గీత భాగవతం శ్రవణం చేస్తూ, ఆధ్యాత్మిక గురువు యొక్క పర్యవేక్షణలో సేవ చేస్తూ ఉంటే ఇది ఆ యొక్క భక్తి లత యొక్క బీజానికి నీరు పోసినట్టు. మనం అంత జాగ్రత్తగా పెంచుకుంటున్నటువంటి ఈ భక్తి లత ఏదైతే ఉందో, ఈ భక్తి అనేటువంటి తోటలోకి ఒక మదమెక్కినటువంటి ఏనుగు ప్రవేశించినట్లయితే మన యొక్క భక్తి సర్వనాశనం అయిపోతుంది. ఏ విధంగా అయితే ఈ మదపుటేనుగు ఆ దారిలో ఎదురయ్యేటువంటి అన్నిటినీ కూడా, అరటి చెట్లు కావచ్చు, ఉపయోగపడేవన్నిటిని కూడా సర్వనాశనం చేస్తుందో, అలాగే మనం చేసేటువంటి ఈ వైష్ణవ నింద, భగవంతుని మహిమలను ప్రచారము చేయుటలో తమ జీవితమును దారపోసిన భక్తులను దూషించుట అనేటువంటి అపరాధం చేసినట్లయితే మన భక్తి కూడా సర్వనాశనం అయిపోతుంది. మరి సాధకులు ఈ అపరాధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరింత సమాచారం కోసం శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చదవండి. హరే కృష్ణ.